బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూరం తర్వాత ఆ రోజు పహల్గామ్ అటాక్లో ఎవరైతే చనిపోయారో శుభం ద్వివేది ఈరోజు మాట్లాడుతూ తన భర్తకి సరైన నివాళి ఈరోజు నేను అర్పించినట్టు అనిపించింది, అతని ఆత్మకి శాంతి చేరుతుంది, అలాగే ముఖ్యంగా ఇండియన్ ఆర్మీకి నా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తానంటూ ఈ శుభం ద్వివేది వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి గారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ అందరూ కూడా, ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు వెళ్ళి శుభం ద్వివేది పటానికి వాళ్ళందరూ కూడా నివాళులు అయితే అర్పించడం జరిగింది. నిజానికి ఇది ఒక మంచి రోజనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన భారత పౌరుల్ని 26 మందిని అతి దారుణంగా మీరు హిందువా కాదా అని వాళ్ళ ప్యాంటు తీసి వాళ్ళ అంగం చూసి వాళ్ళు సుంతి చేయించుకున్నారా లేదనేది కూడా చూసి వాళ్ళని అతి కిరాతకంగా దారుణంగా చంపేశాయి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాది కుక్కలు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్తో ఈరోజు ఒక్కసారిగా మొత్తం ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏంటి భారత్ అసలు ఎటువంటి దాడి చేస్తుంది, వారిపైన ఎలాంటి కక్ష తీర్చుకోబోతున్నట్టు కూడా పాకిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. ఆ టైం వచ్చింది, దెబ్బకు కొట్టాం. మనం కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ అబ్బలు గుర్తొచ్చారు. ఎందుకంటే రీసెంట్గా ఆసిఫ్ మునీర్ ఆ 4 తరాల వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మా తాతలు ఇదంతా కూడా చేసింది ఎవరి కోసమని ఇదంతా కూడా మాట్లాడుతున్నాడు. అదంతా కూడా మేము మర్చిపోలేదు, భారత్కి సరైన దెబ్బ కొడతాం, సరైన సమాధానం చెప్తామంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్కడికి వెళ్ళి ఉగ్రవాద సంస్థలపైన దాడి చేసిందో దాని తర్వాత పాకిస్తాన్ మీడియాలో కూడా ఒక వార్త బాగా హల్చల్ అవుతుంది. ఏంటంటే వాళ్ళు అక్కడ మన జెట్స్ని 3 జెట్స్ని వాళ్ళు దాడి చేశారంట, హతం చేశారంట, ఒక ఫ్లాగ్ని ఎగరేశారంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి మరి వాళ్ళు ఏమైనా పెట్టలను కొట్టారేమో, లేకపోతే ఏమైనా గ్రద్దలను కొట్టారేమో, వాటిని కొట్టేసి, అంటే అవి కూడా అంతే సైజులో ఉంటాయి కదా. రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్కి సంబంధించి ఆ జెట్స్లో ఎంతెంత ఉన్నాయో, వాళ్ళు ఏమేమి విన్యాసాలు చేస్తున్నారు, అదంతా కూడా వేరే విషయం. అంటే బహుశా వాటిని కొట్టి నిజంగానే ఇండియన్ జెట్స్ని కొట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలిసి. దానికి సంబంధించి కూడా మరొక వార్త వెళ్ళకి రావాల్సింది. అయితే ప్రస్తుతం మా హారిక లైన్లో ఉన్నారు, మా ప్రతినిధి. ఒకసారి శుభం ద్వివేది వాళ్ళ వైఫ్ అసలు ఏం మాట్లాడారు, ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హారిక చెప్పండి, ఏంటి ఏం మాట్లాడుతున్నారు శుభం ద్వివేది వాళ్ళ వైఫ్? రైట్ తేజ, ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడిలో కాన్పూర్ కు చెందిన 31 ఏళ్ల వ్యాపారవేత్త శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయారు. అయితే భారత్ ప్రతీకార చర్యపై ఆయన భార్య స్పందిస్తూ, నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ తను చెప్పుకొచ్చింది. అయితే మా కుటుంబానికి మొత్తానికి ఆయనపై పూర్తి నమ్మకం ఉండే ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఆయన పాకిస్తాన్ కి ఇచ్చిన సమాధానం మా నమ్మకాన్ని నిలబెట్టింది అని చెప్పేసి ఆయన భార్య చెప్తున్నారు. అయితే నా భర్తకు అసలు సిసలైన నివాళి ఇదే అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ ని పొగుడుతున్నారు. అయితే నా భర్త ఆత్మ ఎక్కడున్నా ఈ రోజు శాంతితో ఉంటుంది అని ఆమె అనడం, అండ్ ఆమె కుటుంబానికి ఉపశమనం లభించింది అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది కూడా మాట్లాడారు. అయితే నేను నిరంతరం వార్తలు చూస్తున్నాను, భారత సైన్యానికి వందనాలు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. దేశ ప్రజల ఆవేదనను ఆలకించిన ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు అని చెప్పడం, పాకిస్తాన్ లో వర్ధిల్లుతున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ధ్వంసం చేసిన తీరును చూస్తే మాత్రం మన సైన్యానికి కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పాలి, మన దేశం మొత్తం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పేసి, అంటే త్రివిధ దళాలు ఫస్ట్ టైం 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడు త్రివిధ దళాలు ఒకేసారి ఇలా అటాక్ చేయడం, అది కూడా 23 నిమిషాల్లో పూర్తి చేయడం చాలా గొప్ప విషయం. దీనంతటికి కారణం ప్రధాని మోదీ అని చెప్పేసి మోదీకి కృతజ్ఞతలు, మన సైన్యానికి కృతజ్ఞతలు అని చెప్పడం సంజయ్ తండ్రి అంటున్నారు. అయితే కుటుంబం మొత్తం ఎంతో ఈ విషయంతో మా కుటుంబం మొత్తం ఎంతో ఉపశమనం పొందుతోంది అని చెప్పేసి అనడం, భారత సైన్యం చర్య దేశ వ్యాప్తంగా నమ్మకాన్ని కలిగించింది అని చెప్తున్నారు ఆయన. అయితే ఆయన మనోజ్, శుభం ద్వివేది బంధువు మనోజ్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే ఏప్రిల్ 22న మా బిడ్డ ప్రాణాలు కోల్పోయినప్పుడు మన దేశంలో ఒక విప్లవం రాబోతోంది అని, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రధాని మోదీ అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటారని మాకు నమ్మకం ఉండే, అది ఈ రోజు నిరూపణ అయ్యింది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పహల్గామ్ ఉగ్రదాడి తరువాత
ఇప్పుడు మోదీ తీసుకున్న ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా చాలా ప్రశంసలు పొందుతుంది. అండ్ ఇతర దేశాల్లో కూడా దీని గురించి మాట్లాడుకునే ఆ దుస్థితి తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు అన్ని సమన్వయం పాటించాలి అని చెప్పేసి ఇప్పుడు మనం ఉక్రెయిన్ ఇప్పుడు ఇజ్రాయెల్ గాని, యుఎస్ గాని, ఇంకో పక్క రష్యా గాని ఇప్పటికీ సమన్వయం పాటించండి ఇరు దేశాలు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా కరెక్ట్ అంటే భారత్ కి మద్దతున్న ఈ రష్యా కావచ్చు లేకపోతే ఇతర దేశాలు కావచ్చు ఇవన్నీ మాట్లాడడం సంయమనం పాటించిన అనొచ్చు. కానీ ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్న చైనా కూడా సమయానం పాటించాలంటూ కూడా మాట్లాడుతుందంటే అసలు ఏ రకంగా అనుకోవాలి? చైనా కూడా వెనక్కి తగ్గిందని అనుకోవాలిగా పాకిస్తాన్ తో పాటు. ఖచ్చితంగా భయపడింది అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకు అని అంటే మోదీ గాని ఇప్పుడు మన ప్రభుత్వం ఏది ఉన్నా సరే మనం సర్ప్రైజ్ ఇవ్వడం మన దేశానికి చాలా అలవాటు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ చూసుకోవచ్చు, మనం పహల్గామ్ అటాక్ తర్వాత ఇచ్చిన స్ట్రైక్స్ చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం అంటే మొన్న జరిగిన ఈ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పుడు జరిగిన ఈ స్ట్రైక్ కావచ్చు. ఖచ్చితంగా సర్ప్రైజ్ అనుకోవాలి. ప్రతి దానికి మన దగ్గర ఒక సమాధానం ఉంటుంది, దానికి ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ ఇవ్వడం మనకు అలవాటే. సో ఇది కూడా ఈ సర్ప్రైజ్ ని వాళ్ళు ఊహించుండకపోయి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే రెడీగా ఉండొచ్చు కానీ ఊహించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ నిన్న మనకు వచ్చిన వార్త ఏంటి, రేపు దేశవ్యాప్తంగా అన్ని మాక్ డ్రిల్స్ నడుస్తూ ఉంటాయి, అందరు పాల్గొనాలి, సివిలియన్స్ కి సంబంధించి ఈ మాక్ డ్రిల్స్ నడుస్తుంటాయి అని చెప్పేసి మనం అనుకున్నాము. అండ్ ప్రపంచ మీడియా కూడా దీని గురించి మాట్లాడుకుంది. కానీ సడన్ గా ఇప్పుడు ఎవరు ఊహించినట్టుగా 1:45 ఇది స్టార్ట్ చేయడం, జస్ట్ 23 నిమిషాల్లో కంప్లీట్ చేయడం. మన మే 7 పాకిస్తాన్ మొత్తం గుర్తుపెట్టుకుంటుంది. మే 7 అనే తేదీని ఖచ్చితంగా జీవితాంతం ఆ 7ని చూస్తే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అట్లాంటి అటాక్ చేసాం ఈరోజు మనం. దాదాపు ఉగ్రవాది సంస్థలకు సంబంధించి 100 పైగానే, ఇంకా మనకి సరైన లెక్క బయటకు రాలేదు, 100 పైగానే ఆ ఉగ్రవాది కుక్కలు చచ్చిపోయారు. కానీ పాకిస్తాన్ మీడియా వాళ్ళ గురించి చెప్పే ప్రయత్నం చేయడంలా, కేవలం ఇండియా జెట్స్ని మేము కూల్ చేసాం, ఇండియా జెట్స్ పడిపోయాయి, మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. ఒకవేళ నిజంగానే అక్కడ జెట్స్ కూలిపోయి మా సైన్యం ఎవరన్నా చనిపోయారు ఇంకో మేము గర్వంగా చెప్పుకుంటాం ఒక యుద్ధానికి వెళ్ళి మా యోధులు చనిపోయారని చెప్పేసి. కానీ పాకిస్తాన్ మీడియా వాళ్ళ ఉగ్రవాది సంస్థల గురించి చెప్పుకోవట్లేదు. హరకి ఇది వాస్తవమే కదా? రైట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈవెన్ మనకి ఇప్పుడు ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. పాకిస్తాన్ న్యూస్ యాంకర్ ఐ థింక్ ఆమె కూడా ఏడుస్తూ మా దేశం మీద ఇంత కక్ష కట్టారు ఏంటి అని చెప్పేసి కూడా తను ఏడుస్తూ మాట్లాడిన విధానం మనం చూస్తుంటే, అంటే భారత్ వాయుసేన దాడితో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పాలి. ఉగ్ర స్థావరాలే కాదు, ఈ దాడి ఒక పక్క సాగుతుండడం టైంలోనే ఇలా ఆమెకు సంబంధించి ఇలా ఒక వీడియో వైరల్ అవుతుంది మన దేశంలో. అయితే చూడాలి మరి. ఇప్పటికైతే రాజ్నాథ్ సింగ్ కి సంబంధించి అంటే ఒక మీటింగ్ అయితే జరిగింది రక్షణ శాఖకు సంబంధించి. అంటే ఇది ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ భారత రక్షణ మంత్రిత్వ శాఖ అయితే ఈ ఆపరేషన్ కి అధికార ప్రకటన అయితే విడుదల చేసింది. అంటే బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. ఈ ప్రాంతాల నుంచే భారత్ పై ఉగ్రదాడులకు ప్రణాళికలు జరుగుతున్నాయి అని అంటున్నారు. సో ఈ చర్యలకు సంబంధించి నిర్దిష్టంగా పరిమితంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టని విధంగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నాం అని అంటున్నారు. ఏ పాకిస్తానీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు అని అంటున్నారు. లక్ష్యాల ఎంపికలో, దాడుల నిర్వహణలో భారత్ గణనీయమైన వృద్ధిని సాధించిందని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ అంటే ప్రస్తుతం మన మీడియా గాని మన రక్షణ శాఖ గాని చెప్తున్నది ఏంటి అంటే వాళ్ళ ఉగ్ర స్థావరాలపైనే మాత్రమే మనము దాడి చేశాము, ఎవరిని అటాక్ చేయలేదు. అంటే సివిలియన్స్ గానీ మిలిటరీని గానీ, ఈవెన్ మిలిటరీ కాంపౌండ్స్ లో ఉగ్రవాదులు ఉన్నారు అని తెలిసినా సరే మనం మిలిటరీ కాంపౌండ్స్ పైన అటాక్ చేయలేదు. కానీ అక్కడి మీడియా గానీ అక్కడి ప్రభుత్వ అధికారులు గానీ చెప్తున్నారు ఏంటి అంటే సివిలియన్స్ మీద అటాక్ చేశారు, చిన్న పిల్లల మీద అటాక్ చేశారు, ముఖ్యంగా మహిళలు చిన్న పిల్లల్ని కూడా సైతం లెక్క చేయకుండా భారత ఆర్మీ అటాక్ చేసింది అని చెప్పి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అయితే అంటున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతం అయితే అఫీషియల్ గా మన దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే వాళ్ళ ఉగ్రవాద స్థావరాల మీదనే అటాక్ చేస్తాము అని అంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ
సంజయ్ త్రివేదికి సంబంధించి మాత్రం ఇదొక వాళ్ళ కుటుంబానికి ఉపశమనంగానే వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు చూడాలి మరి 9 ఉగ్ర స్థావరాలు ఏవైతే అయినాయో అందులో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు ఉన్నారు ఉగ్రదాడుల్లో అని చెప్పేసి చూడాలి. ఎందుకంటే లష్కర్ ఈ తోయిబాకి సంబంధించి హఫీజ్ సయీద్ కూడా చనిపోయారు అని చెప్పేసి అయితే మనకు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఆ వార్త ఎంతవరకు నిజం అనేది కూడా ఒకసారి మనం ఈవినింగ్ అయితే గానీ మనకు తెలిసే అవకాశాలు తక్కువ ఉన్నాయి తేజ. రైట్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్, చూసారు కదా, పాకిస్తాన్ మొత్తం కూడా భయపడుతుంది. పాకిస్తాన్ ఉన్న ఆర్మీకి కూడా ఫ్యాన్క్లో ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఒక పక్క బలోచిస్తాన్ వెనక నుంచి వేసేస్తుంది, ఒక పక్క ఇండియా ప్రతిదాడులు చేస్తుంది. ఎందుకంటే పహల్గామ్ అటాక్ ఎటువంటిదో అందరికీ తెలుసు. ఆ అటాక్లో ఎవరు ఎలా చనిపోయారు అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఖచ్చితంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మనం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. తీసుకుంటాం. భారతీయులు పారిపోయే ప్రజలైతే కాదు, నిలబడి పోరాడుతారు. కాబట్టి మన ఆర్మీ సైన్యానికి ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. వాళ్ళ స్థావరాలకు వెళ్ళి వాళ్ళని మట్టు పెట్టారంటే నిజానికి ఇది ఒక గ్రేట్ న్యూస్. సెల్యూట్ టు మన ఇండియన్ ఆర్మీ. జై హింద్, జై భారత్.